హలో గుడ్ మార్నింగ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్. ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఇంక ఇదైతే బుధవారం రోజు తీసిన వ్లాగ్. ఇంకా ఉదయం పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఏంటి కటన్ సూతుని అనుకుంటున్నారా? ఫుల్ గాలి అనమాట, చాలా చల్లగా ఉంది. నైట్ బాగా ఫుల్గా వర్షం అయితే పడింది. ఇంకా మీరు చూడొచ్చు, కింద చూడండి వాటర్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. బాగా వర్షం పడి మంచి గాలి అయితే వస్తూ ఉంది. ఎంత హాయిగా ప్రశాంతంగా ఉందో గాలి. ఇంకా అలాగే వర్షం పడింది కదా, ఇంకా మొక్కల్లోంచి మట్టి అయితే కొంచెం బయటకైతే పడింది అనమాట. ఎదురు జల్లు కొడితే మొక్కల్లో డ్రాప్స్ పడి కింద అయితే పడిపోయింది. కొంచెం మొక్కల దగ్గర కొంచెం మట్టి మట్టిగా ఇసుకిసుగ్గా ఉందని చెప్పి అక్కడ వరకే కొంచెం వాటర్ అయితే కొడుతున్నాను. ఇంకా కింద వాల్ మీద గోడ మీద పెట్టిన మొక్కలు ఉంటాయి కదా, దాంట్లో కొంచెం గోడ మీద రాలింది. ఇంకా అదంతా వాటర్ అయితే కొట్టేసి క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ముందు పక్కన అయితే కడగట్లేదు. ఇంకా కడిగామనుకోండి ఈ టైంలో, వర్షం టైంలో సరిగా ఆరక ఫ్యాన్ వేసినా కానీ స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకని అక్కడ వరకే నీట్గా అయితే కడిగేశాను. ఇంకా అలా ఇదైతే ఆరపెట్టేసుకున్నాను. ఇంక ఇంట్లోకి అయితే వామాకైతే తీసుకొచ్చేసి ఇంకా హాట్ వాటర్ అయితే కాగపెట్టుకున్నాము తాగడానికి. పక్కన హాట్ వాటర్ కూడా మరుగుతూ ఉన్నాయి. ఇంకా టైం అయితే అయిపోతుంది కదా, బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకా చపాతీ పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇంకా ఇంట్లోకి వచ్చేసాక ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ ఇంకా చపాతీ చేసేటప్పుడే ఇంకా షూట్ అయితే చేసేసాను అనమాట. ఇంకో పక్కన చపాతీలో కర్రీ కూడా అయితే చేసేసాను, ఎగ్ పొట్టు అయితే చేసేసాను. ఇంకా బాబు కోసం అయితే ఇంకా చపాతీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మొన్న 2 days అయితే ఊరెళ్ళొచ్చాం కదా. ఇంకా ఫ్రైడే వెళ్ళాం, సాటర్డే సండే ఇంకా ఊర్లో ఉన్నాము. ఇంకా మండేకి మళ్ళీ స్కూల్స్ కదా, ఇంకా ఆ టైంలో ఇంకేమీ షూట్ చేయలేదన్నమాట. ఫ్రైడే వ్లాగే ఉంటే అదైతే ఎడిటింగ్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్ తర్వాత ఇంకా సోమ మంగళవారాలు అయితే ఇంకేమీ షూట్ చేయలేదు. ఇంక ఈరోజు బుధవారం అయితే కొంచెం వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకెప్పటిదప్పుడే పోస్ట్ చేస్తాను, ఇంకా ఉంచను అనమాట. ఫోన్లో స్పేస్ కూడా ఉండదు కాబట్టి ఎప్పుడప్పుడే పెట్టడానికి అయితే చూసుకుంటాను. ఇంకెక్కడ చపాతీ అయితే చేసేసాను. ఇంకా బాబుకి అయితే చపాతీ మధ్యలో ఎగ్ పొట్టు అయితే పెట్టేసి రోల్ అయితే చేస్తే ఇంకా అలా తనైతే తినేస్తాడనమాట. ఇంకా టైం అయిపోతుందిలే అని చెప్పి తను స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టించుకున్నాడు. అట్లా 2 రోల్స్ అయితే స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశాను, నేను రోల్ చేసేసి తనకైతే పెట్టేశాను. ఇంకా పాప అయితే ఇంట్లోనే తింటుంది. చపాతీ రోల్ చేసేసి అది ఊడిపోకుండా క్లౌస్, అది లవంగాలు ఉంటాయి కదా, అవైతే పెట్టేస్తాను 2 అయితే. ఇంకా చక్కగా సాయంత్రం వరకు ఉన్నా కానీ అది ఎటు ఊడిపోదు అనమాట. ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం కిచెన్ అయితే కొంచెం క్లీనింగ్ అయితే చేసేసుకొని మళ్ళీ కుకింగ్ మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా అప్పుడే పప్పు కూడా నానబెట్టేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడే. ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా దానికోసం టమాటా పప్పు అయితే పెట్టేశాను. బీరకాయ కూర అండ్ టమాటా పప్పు. ఇంకా అది మొత్తం ఏమీ షూట్ చేయలేదు, కొంచెం లైట్గా చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. ఇంకా అది అయిపోయాక కొంచెం ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుందాంలే అని చెప్పి స్టార్ట్ చేసుకునే లోపు ఏసీ సర్వీసింగ్ వాళ్ళు అయితే వచ్చేసారనమాట. ఇంకా అలా చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఏసీ అయితే రోప్ వేసుకుని దిగాలన్నమాట, మాది 3rd floor కాబట్టి. దిగి గ్యాస్ అవి ఎలా ఉన్నాయి చెక్ చేసేసి ఏసీ లోపల మొత్తం నీట్గా సర్వీసింగ్ అయితే చేసేసారు. అదైతే టైం పట్టేసింది. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయాక ఇంకా బాబు కూడా లంచ్కి వచ్చేసాడు. ఇంకా అవంతా తినేసి ఇంకా నేను బాబు అయితే వెళ్ళిపోయాక ఇంకా ఇలా వర్క్స్ చేస్తున్నానని చెప్పా కదా ఇంట్లో. ఇంకా డైనింగ్ టేబుల్ ఫుల్ క్లీనింగ్ అయితే చేసుకుందాంలే అని చెప్పి డైనింగ్ అయితే క్లాత్ అవన్నీ అయితే చేంజ్ చేద్దాంలే అని చెప్పి తీసేస్తూ ఉన్నాను అనమాట. టేబుల్ రన్నర్ చేంజ్ చేద్దాంలే అని. డైలీ అయితే అట్లా మొత్తం పూర్తిగా టేబుల్ మీద ఉన్నవి అయితే తీసేసి ఏం క్లీన్ చేయను, క్లాత్తో కొంచెం విదిలించేస్తాను. అది పైకి లేచినంత వరకు వైపర్తో అయితే లైట్గా క్లీనింగ్ అయితే చేసేస్తాను. ఇలా మొత్తం తీసి డీప్గా అయితే క్లీన్ చేయను అనమాట.
ఇంకా మొత్తం గ్లాస్ని అయితే విమ్ జెల్ వేసుకొని నీట్గా ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను. కొంచెం కిచెన్ అక్కడే కదా, ఇంకా ఆయిల్ అడ్జస్టింగ్ ఫ్యాన్ కానీ చిమ్నీ లేదు కాబట్టి ఇక్కడ కొంచెం జిడ్డు అనేది ఇక్కడే పడుతూ ఉంటుంది కిచెన్లోనే. సో అందుకని అప్పుడప్పుడు ఇలా తీసేసి మొత్తం నీట్గా అయితే క్లీనింగ్ అయితే ఫుల్ క్లీనింగ్ అయితే చేసేస్తాను. ఇంక ఈరోజు అయితే చాలా రోజులు అయిందిలే అని చెప్పేసి పనులు పూజ హడావుడిలో శ్రావణ మాసంలో అటు ఇటు కొంచెం చేయట్లేదు అని చెప్పి ఇంక ఈరోజు ఫ్రీగా బుధవారం రోజు అయితే పెట్టేసుకున్నాను. ఇంక అదిగాక ఊర్లో అటు ఇటు వెళ్తూ ఉన్నాం కదా, హెడ్ బాత్లు ఎక్కువైపోయినాయి, తలస్నానాలు అవి పూజ అయిపోయి ఇంక అందుకని ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసుకుని ఉన్నాను అనమాట. ఆయిల్ అయితే పెట్టుకొని ముడేసుకున్నాను. ఇంక అందుకే ఫేస్ కూడా జిడ్డుగా అయితే ఉందన్నమాట. ఆయిల్ తొందరగా పెట్టుకుంటే మాత్రం ఫుల్గా అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా అలా ముందే గ్లాస్ అయితే తుడిచేసాను, డైనింగ్ గ్లాస్. తర్వాత గుర్తొచ్చిందనమాట, ఫ్యాన్ అంతా జిడ్డుగా పట్టేసింది అనమాట. ఇంకా అదైతే నెక్స్ట్ ఫ్యాన్ అయితే నీట్గా కూడా పైన క్లీనింగ్ అయితే చేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా క్లాత్ అయితే వేసేసుకున్నాను. బ్రౌన్ క్లాత్ ఏమీ మార్చేయను, ఇంకా అది అలాగే ఉంచేస్తాను. ఇంకా అదైతే ఒక్కటే ఉంది. టేబుల్ రన్నర్ మాత్రం ఆ రెడ్ కలర్ది తీసేసి ఈ బ్లూ అయితే పెట్టేసుకున్నాను. అదైతే వాష్ చేయాలి. ఇంకా కింద బ్రౌన్ వేయిపోయినా బాగానే ఉంటుంది, బట్ వేడిది పెట్టినప్పుడు కొంచెం ఒక్కొక్కసారి హడావుడిగా వేడి గిన్నెలే పెట్టేస్తున్నాను పొరపాటున, అలా గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఇంకా అందుకని బ్రౌన్ క్లాత్ కూడా వేసేసుకొని టేబుల్ రన్నర్ దాని మీద వేసుకుంటున్నాను. లేకపోతే గ్లాస్ మీద డైరెక్ట్ పెట్టినా కూడా బాగానే ఉంటుంది. ఇంకా అలా అయితే నేనైతే ఇంకా మార్చేసుకున్నాను. ఇంకా మళ్ళీ నీట్గా అవన్నీ కడిగేసుకొని ప్లాంట్ అవన్నీ నీట్గా వాటర్ అవి చేంజ్ చేసేసుకొని మొత్తం టేబుల్ అయితే నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఫ్లవర్ బాస్కెట్ అన్నీ అయితే ఎక్కడైతే సెట్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా అలా అయితే టేబుల్ అయితే చిన్నగా పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. డైనింగ్ టేబుల్కి క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, తర్వాత మళ్ళీ అవన్నీ క్లీన్ చేసేసుకొని అయితే పెట్టేశాను. కౌంటర్ టాప్ అంతా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా డోర్స్ పైన అయితే డోర్స్ అయితే నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా సేమ్ విమ్ జెల్తో క్లీన్ చేసేసుకొని ఇంకా మెత్తటి వైపర్తో నీట్గా క్లీనింగ్ అయితే తుడిచేసుకుంటూ ఉన్నాను. అలా ఇంకా కప్బోర్డ్స్ కూడా అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాను అనమాట. ఇంకా పైన గ్లాస్ డోర్స్, క్రోకరీ యూనిట్, ఆ పాట అవన్నీ అయితే నీట్గా అయితే క్లీనింగ్ అయితే అయిపోయినాయి. ఇంకేమేమి చేసుకున్నానో వాటి వరకు అయితే చిన్న క్లిప్పింగ్స్ అయితే పెట్టేశాను. ఎక్కువ ఆయిల్ పడుతూ ఉంటుంది కదా, అందుకని అప్పుడప్పుడైతే క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా చిమ్నీ అవేమీ లేదు కాబట్టి అక్కడే డ్రాప్స్ పడుతూ ఉంటాయి కదా, క్లీనింగ్ చేసుకుంటే బంకగా ఉంటుంది, లేకపోతే అక్కడ పట్టుకుంటే అక్కడ. ఇంకా అలా లేకుండా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు క్లీనింగ్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ వరకు. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఏసీ వాళ్ళు అటు ఇటు తిరుగుతూ తొక్కేశారు కదా, ఇంకా బెడ్షీట్స్ కూడా అవన్నీ చేంజ్ చేద్దాంలే అని చెప్పి ఇంకా బెడ్షీట్ కూడా అయితే తీసేస్తున్నాను. ఇంకా తీసేస్తూ ఇంకా ఫ్యాన్ క్లీనింగ్ కూడా చేద్దాంలే అని చెప్పి ఇంకా ఫ్యాన్ అయితే తుడిచేశాను. పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఇంకెక్కువ మేము బెడ్రూమ్ ఈ ఫ్యానే యూజ్ చేస్తాము. ఇంకా హాల్లో తక్కువ, ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి హాల్లో ఎవరు ఎక్కువ ఉండము. టీవీ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఏదైనా హాల్లో కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటాము. అందుకని ఈ ఫ్యాన్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ ఫ్యాన్కే ఎప్పుడు దుమ్ము వస్తూ ఉంటుంది, ఒక 3-4 డేస్కైనా తుడుచుకుంటూ ఉండాలి ఈ ఫ్యాన్ని. ఇంకా హాల్లో కానీ ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా అలా తుడిచేసి ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేసేసాను. ఇంకా ఫ్రెష్గా మళ్ళీ బెడ్షీట్ మార్చేసి ఇంకా అన్నీ అయితే తీసేసాను. ఇంక ఇక్కడ అయిపోయాక హాల్లోకి వచ్చేసి ఇంకా దివాన్ మీద కూడా క్లాత్ అయితే చేంజ్ చేస్తున్నాను. మాత్రం అన్నీ ఒక్కసారే తీసేసి ఇంకా ఒక్కసారే అన్నీ 2 సార్లుగా అయితే మిషన్కి అయితే వేసేసుకుంటాను. ఇంక ఇవి నానపెట్టినా కానీ చేత్తో లెగవు అనమాట బరువుకి. సో అందుకని చెప్పి 2 సార్లుగా అయితే వేసేసుకుంటాను మిషన్లో. అది కూడా బట్టలు ఏమీ లేని రోజైతే వీటిని అయితే ఫ్రీగా వేసేస్తాను. ఇంక ఇప్పుడు అదిగాక వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఇంక ఇప్పుడల్లా వేయను అనమాట. ఇంకా ఆరవు, ఇంకా అదొక స్మెల్ వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ మడతలు పెట్టి లోపల పెట్టినా కానీ కొంచెం మళ్ళీ బాగా ఎండలు వస్తే అప్పుడైతే మొత్తం అయితే వేసేసుకుంటాను. లాస్ట్ టైం మ్యాట్స్ కూడా అంతే, ఎప్పటికో 4-5 డేస్కి అయితే వాష్ చేశాను. అప్పుడు కూడా వర్షాలు పడినాయి, అప్పుడు చేంజ్ చేసినప్పుడు. ఇంకా మంచి ఎండ వచ్చినప్పుడు అయితే వాష్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇంక ఇట్లా క్యూషన్ కవర్స్ కూడా అయితే
చిన్న చిన్న ఉంటాయి కదా, వాటికి కూడా అయితే చేంజ్ చేసేస్తూ ఉన్నాను. అన్నీ సేమ్ కలర్స్ లాగే అనిపిస్తాయి బెడ్షీట్స్ కూడా, ఎందుకంటే ఎక్కువ కాటన్వే తీసుకుంటాము, లైట్ కలర్స్లోవే తీసుకుంటాం అనమాట. అన్ని గ్రే, లైట్ పర్పుల్ కానీ గ్రే అలాంటివి అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా అలా సేమ్గా అనిపించుండొచ్చు మీకు కవర్స్. కొంచెం లైట్ స్కై బ్లూ అండ్ గ్రే కలర్ అనమాట అవి. ఇంకా అలా దిండులు కూడా కవర్స్ అయితే చేంజ్ చేసి అయితే పెట్టేశాను. అవేమో టబ్ చైర్లో వేసేస్తాను వాటిని. ఇంకన్నీ ఎక్కువ కాటన్సే తీసుకుంటాము, అవైతే జరగకుండా కూడా ఉంటాయి. సిల్క్ కానీ అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకా అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దవాన్ని కూడా క్లీనింగ్ అయితే చేసేసాను. ఇంకెప్పుడు మొక్కలు కింద ఉన్నవేమో ఎప్పుడే క్లీనింగ్ అయితే పెట్టేసుకుంటాను. పిల్లలు కానీ మేము కానీ కుదిరినప్పుడు ఎండలో మార్చేసుకుంటా కడుగుతూ ఉంటాను. ఇంకా పైన ఎక్కి తీయాలంటే అది పెట్టినాక అసలు తీయలేదన్నమాట ఆ ప్లాంట్. ఇంకా సో మనీ ప్లాంట్ అయితే తీసేసి మళ్ళీ క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కడిగేసుకొని నీట్గా మళ్ళీ లీవ్స్ అవన్నీ కూడా డస్ట్ పడి ఉంటుంది కదా, ఇంకా వాటర్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వరకైతే మొక్కలు అయితే బాగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. కొన్ని ట్యాప్ వాటర్ అండ్ కొన్ని ఏమో మినరల్ వాటర్ అయితే పోసేసుకున్నాను దాంట్లోకి. హాఫ్ అవి ఇవి వేస్తాను, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు కాంబినేషన్ కలిపి అయితే పోసేస్తాను వాటర్. ఇంకా అలా ప్లాంట్స్ అయితే ఇంక మళ్ళీ సేమ్ ప్లేస్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ ప్లానింగ్ అంతా చెడిపోయిందనమాట. ఈ వర్షం మళ్ళీ బాగా పడిపోయింది, తర్వాత మళ్ళీ కంటిన్యూగా వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా సాయంత్రం మళ్ళీ 4:30 నుంచి అయితే స్టార్ట్ అయింది వర్షం ఫుల్గా. లేకపోతే పైకి వెళ్ళి పాట్స్ వేరే వాళ్ళు ఉన్నాయి అనమాట, వాళ్ళైతే వెళ్ళిపోయారులే అని చెప్పి నేను ఊరు వెళ్ళినప్పుడైతే ఆకుకూరలు అవి సీడ్స్ ఉంటాయి కదా, గోంగూర కానీ టమాటో అవి, కొన్ని తోటకూర చుక్కకూర అవి తీసుకొచ్చాను. పైకి వెళ్ళి మొక్కలు దాంట్లో పెట్టేసుకుందాంలే, చల్లుకొని వద్దాము. మార్నింగ్ నిన్న వైట్ వర్షం పడింది కదా అనుకున్నాను, మళ్ళీ సాయంత్రం వర్షం పడ్డ వల్ల నా మొత్తం అయితే ఆ రోజు అనుకున్న వర్క్స్ అన్నీ పెండింగ్ అయితే పడిపోయినాయి. ఇంకా సాయంత్రం అయితే ఇలా ఇంకా ఎందుకో వర్షం పడుతుంది కదా, కొంచెం వేడివేడిగా బిర్యానీ మిల్ మేకర్స్ అయితే ఉన్నాయన్నమాట, బిర్యానీ చేసుకోవాలనిపించి ఇంక ఇలా సింపుల్గా అయితే మిల్ మేకర్తో బిర్యానీ అయితే చేసేసుకున్నాము. ఇంకా దాంట్లో రైతా పెట్టుకొని ఆనియన్స్ పెట్టుకొని వేడివేడిగా తిన్నాము, చాలా బాగుందన్నమాట. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.